హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీ అందరికీ ముందుగా దీపావళి రోజు అందరికీ ట్రేడింగ్ ఉంటుంది, ముహూర్త ట్రేడింగ్ అని. సో ఖచ్చితంగా దానికి సెట్ అయ్యే సూటబుల్ దివాళీ స్టాక్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. దివాళీ స్టాక్స్ గురించి ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనందరికీ తెలుసు దివాళీ రోజు సెంటిమెంట్గా తీసుకుంటారు. ఎస్పెషల్లీ ముంబైలో కానివ్వండి, బయట కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక కంపెనీ షేర్స్ కొంటారనమాట. ఈక్విటీలో కానివ్వండి, సో వాట్ ఎవర్ మేబీ, ఈక్విటీలో కానివ్వండి, దేంట్లో అయినా ఏదో ఒక కంపెనీ షేర్ అయితే కొంటూ ఉంటారు. సో అలాగా మన వాళ్ళకి కొన్ని టాప్ స్టాక్స్ దివాళీ సందర్భంగా కొన్ని టాప్ స్టాక్స్ చెప్దామని చెప్పి, అంటే డెలివరీ కోసమే టాప్ స్టాక్ సజెస్ట్ చేద్దామని చెప్పి ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తాను. సో ఛానల్ని మిస్ చేయొద్దు, చూడండి ఆ స్టాక్స్ ఒకసారి చూడండి. యా, లోడ్ అవుతుంది. సో ఇందులో మీకు సజెస్ట్ చేసే ఫస్ట్ స్టాక్ అండి ఎన్ఎస్డిఎల్ అండి. దీపావళికి నేను సజెస్ట్ చేసే ఫస్ట్ స్టాకు ఎన్ఎస్డిఎల్. సో నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్. సో ఈ స్టాకు మీకు కరెంట్ మార్కెట్ ఈ 1172 దగ్గర ఉంది కదా, దీని టార్గెట్ 1360 దాకా ఉందండి. సో చాలా మంచి దీపావళికి వన్ ఆఫ్ ద బెస్ట్ సూటబుల్ స్టాక్ ఎన్ఎస్డిఎల్. సిడిఎస్ఎల్ మోనోపాలీ స్టాకు, చాలా ఫ్యూచర్ ఉన్న స్టాకు. 1300కి ఈజీగా రీచ్ అవుతుంది. సో ఈక్విటీలో దీన్ని ఫోకస్ చేయండి. తర్వాత నెక్స్ట్ జూబ్లియంట్ ఫుడ్ వర్క్ అండి. జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్. సో ఇది మీరు దీన్ని తీసుకోండి 593. సో దీని టార్గెట్ వచ్చి, అంటే ఇది 600 అబోవ్ కనుక మీరు తీసుకుంటే టార్గెట్ 700 దాకా ఉందండి. 650 700 వరకు జూబ్లియంట్ ఫుడ్ వర్క్కి టార్గెట్ ఉంది. నెక్స్ట్ దీని తర్వాత మీకు దీపావళికి ఇచ్చే ఇంకొక టాప్ నాచ్ స్టాక్ ఆజాద్ ఇంజనీరింగ్ అండి. సో మన హైదరాబాద్ దగ్గర ఉన్న కంపెనీ ఆజాద్ ఇంజనీరింగ్. సో ఇది 1675 ఉంది కదా మనకి. సో 1651 దగ్గర ఉంది. 1671 కనుక క్రాస్ అయింది అనుకోండి, మీరు ఇది తీసుకోండి. ఇది 2000 వరకు ఉందండి. 22% అప్ సైడ్కి వెళ్ళే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఇంకొక కంపెనీ ఓస్వాల్ పంప్స్ అండి. ఓస్వాల్ పంప్స్. సో ఇది కూడా 746 దగ్గర ఉంది. 760 దగ్గర తీసుకోండి. 950 వరకు టార్గెట్ ఉంది. సో చాలా, దీనికి కూడా అప్ సైడ్కి చాలా ఇది ఉందండి. సో దీంతో పాటు హెచ్డిఎఫ్సి బ్యాంకు, టీవీఎస్ మోటార్స్, ఇండ ఇండియన్ బ్యాంకు, సో ఇవన్నీ కూడా నేను ఎక్కువ బ్యాంక్ని సజెస్ట్ చేయను, బట్ అవి స్వింగ్లో ఉన్నవి. దీంతో పాటు ఇంకా మీకు మంచిగా చెప్పాలి అంటే సుబ్రోస్ లిమిటెడ్ అండి. ఎస్యుబిఆర్ఓఎస్, సుబ్రోస్ లిమిటెడ్. సో ఈ కంపెనీ అనమాట. ఇది కూడా మీకు మంచిగా 1070 దగ్గర తీసుకుంటే 1200 వరకు టార్గెట్ ఉందండి. ఇది మీకు దీపావళికి ఇచ్చే టాప్ నాచ్ స్టాక్స్ అనమాట దీపావళికి. సో ఇంకా నెక్స్ట్, స్క్రీన్ షేర్ చేయలేదు, సారీ అండి, స్క్రీన్ షేర్ చేయలేదు. సో సుబ్రోస్ కంపెనీ, సుబ్రోస్ కంపెనీ. సో ఇప్పుడున్న ప్రైస్ మీద నేను ఇప్పుడు చెప్పే కంపెనీస్ ఏ కంపెనీ అయినా 20, దీనిపై నుండి 20 రూపీస్ పైన పెరిగితే తీసుకోండి. సుబ్రోస్, ఎన్ఎస్డిఎల్. సో ఎన్ఎస్డిఎల్ అండి, నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్. ఎన్ఎస్డిఎల్ 1190 దగ్గర తీసుకోండి. 1300 దాకా టార్గెట్ ఉంది. నెక్స్ట్ ఓస్వాల్ పంప్, ఓస్వాల్ పంప్స్. సో ఇది కూడా 760 దగ్గర తీసుకోండి. 900 వరకు టార్గెట్ ఉంది ఓస్వాల్ పంప్స్. ఇవన్నీ దివాళీ స్టాక్స్ అండి. జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్, జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ కూడా. ఈ స్టాక్స్ నేనైతే 600 నుండి 700 వరకు సజెస్ట్ చేస్తున్నాను. సో ఇవి మీకు దీపావళికి సంబంధించిన స్టాక్స్ అండి. సో వీటితో పాటు రేపటి మార్కెట్ ప్రిడిక్షన్కి చూద్దాం. సార్ ఇంకొకటి, మార్కెట్ చాలా అంటే చాలా 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 వరస్ట్గా ఉందండి. అంటే వరస్ట్ అని చెప్పకూడదు, ప్రమోటర్స్ ప్రమోటర్స్ చేతిలో ఉన్నట్టు కనబడుతుంది మార్కెట్. ఎందుకంటే ఈరోజు నిఫ్టీ 50 చూడండి, నిఫ్టీ 50. సో దీనికి ఒక ఆటోమొబైల్ స్టాక్స్, దీంట్లో ఉన్న రిలయన్స్లో పెద్ద
చేంజ్ లేదు, రిలయన్స్లో చేంజ్ లేదు, హెచ్డిఎఫ్సి ఇవేం పెద్ద పెద్ద అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇందులో పెద్ద మూమెంట్ ఏం లేదండి. బట్ విషయం ఏంటి అంటే ఓవరాల్గా 200 పాయింట్స్ సెన్సెక్స్. సో ఇది లాస్ట్లో పెరిగింది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ లాస్ట్లో పెరిగింది. బట్ ఈ మార్నింగ్ నుండి కూడా ఏం ఇది లేదనమాట, మూమెంట్ ఏం లేకుండా సడన్గా పెరుగుకుంటూ వెళ్ళింది. సో చూస్తే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. సో విషయం ఏంటి అంటే ఈ ఆల్ టైమ్ హైలో మార్కెట్ ఉన్నప్పుడు మీకు ఫస్ట్ మన గోల్డ్ కూడా హై నుండి క్రాక్ చేసుకుంటూ పెరిగింది. అలాగే సిల్వర్ కూడా క్రాక్ చేసుకుంటూ పెరిగింది. సో ఇప్పుడు మార్కెట్ కూడా ఆల్ టైమ్ హై నుండి క్రాక్ చేసి పెరిగిద్దేమో. సో దీన్ని బేస్ చేసుకొని ప్రిడిక్షన్ ఇద్దాం. సో ఒకవేళ మీరు కనుక ట్రేడ్స్ ఏదైనా వీడియోస్ చూసి తీసుకుంటే ఖచ్చితంగా మీరు తీసుకునే ఎంట్రీస్ దగ్గర ఒక అట్లీస్ట్ ఒక 60-70 పాయింట్స్ స్టాప్ లాస్, మినిమం స్టాప్ లాస్తో మెయింటైన్ చేసుకోండి. ఇది బిఎస్సి నిన్న చెప్పినవి 2473 దగ్గర మన ప్రిడిక్షన్స్, నిన్న చెప్పి ఫ్రైడేవి సారీ 2473 దగ్గర. సో చూడండి మనం ఇచ్చిన ప్రిడిక్షను నిన్నటిది. సో ఒక్క నిమిషం నేను టోటల్ స్క్రీన్ షేర్ చేస్తాను, మీకు క్లారిటీ ఉంటుంది. సో 2473 దగ్గర బుల్లిష్ ఇచ్చాను. సో చూడండి ఇంట్రాడేకి బుల్లిష్ ఇచ్చాను 2473 దగ్గర. అది మీరు ట్రేడ్ లోపలికి వెళ్తే నిన్నటిది క్రాస్ చెక్ చేయండి. బిఎస్సి సో 2473 నుండి ఇగో చూడండి వచ్చింది, 2470 నుండి 7273 916కి వచ్చింది. ఇక్కడి బ్రహ్మాండంగా మన టార్గెట్ హిట్ అయింది. సో ఇది ప్రిడిక్షన్స్ వల్ల అడ్వాంటేజ్. బట్ ఇండెక్స్ మాత్రం హిట్ అవ్వలేదు, ఎందుకంటే మార్కెట్ రైజ్ లోపలికి వెళ్ళిపోయింది. ఇంట్రాడే అయితే ఎప్పటికీ మనకి వర్తబులే కాబట్టి. సో రేపటి ప్రిడిక్షన్కి వెళ్తే ఇంట్రాడే ఫ్రైడే అండి. ఇదే బిఎస్సి 2473 దగ్గరకు వస్తే బేరీస్ చేయండి ఫ్రైడేకు, రేపు అనమాట. 2473 దగ్గరకు వస్తే వేరీస్ చేయండి. 2450 2430 టార్గెట్ ఇక్కడ వరకు ఉంది. సో స్టాప్ లాస్ 2493 అండి. అలాగే డివిస్ ల్యాబొరేటరీ ఉంది 6590 బేరిష్, 6570 నుండి 6530 వరకు టార్గెట్, 6603 అనేది మీ స్టాప్ లాస్ అండి. ఇది రేపటి ఇంట్రాడేకి సంబంధించింది. నెక్స్ట్ ఇండెక్స్ చూడండి, ఇండెక్స్ ఇందులో యాడ్ చేశాను. ఇండెక్స్ సో సెన్సెక్స్ 84,000 పిఈ తీసుకోండి. ఎలాగో నెక్స్ట్ ఎక్స్పైరీ కాబట్టి 84,000 పిఈ అంటే వెయిట్ చేయండి. మార్కెట్ కనుక పాజిటివ్లో ఉంటే మాత్రం ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే మార్కెట్ నెగిటివ్కి వెళ్తుందో అప్పుడే ఎంటర్ అవ్వండి. సెన్సెక్స్ 84,000 పిఈ, బ్యాంక్ నిఫ్టీ 57,000 పిఈ, నిఫ్టీ 50 25,800 పిఈ, మిడ్ నిఫ్టీ 13,500 పిఈ, ఫిన్ నిఫ్టీ 27,600 పిఈ అండి. ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్ అండి. నెక్స్ట్ యూట్యూబ్ నిన్నటి వీడియో కామెంట్స్కి డౌట్స్ క్లియర్ చేద్దాం. లోడ్ అవుతుందండి, 1 మినిట్. సో 16 కామెంట్స్ ఉన్నాయండి, లోడ్ చేస్తున్నాను. యా, సారీ వేరే వీడియో ఓపెన్ అయింది.
నిన్న సచిన్ టెండూల్కర్ గారి గురించి చెప్పాం కదా. సో ఆ వీడియోకి సంబంధించిన కామెంట్స్. శిల్పా స్వర్ణ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అమ్మ. మహమ్మద్ ఖాజాముద్దీన్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. శాంతి గారు థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అమ్మ. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. ఆర్ఆర్పి లాంటి స్టాక్స్ చెప్పండి సార్. రామరెడ్డి గారు సో చెప్తానండి, ఫ్యూచర్లో ఫైండ్ అవుట్ చేస్తే ఖచ్చితంగా చెప్తాను. ఆ, కొండకయ్య గారు అలాంటి స్టాక్స్ మన తెలుగు వాళ్ళకి కూడా ఒకటి చెప్పండి సార్, కంపల్సరీ. సో అమరేంద్ర గారు గుడ్ ఈవినింగ్ సార్, వెల్ సైడ్ అబౌట్ స్ప్రెడింగ్ ఫేక్ న్యూస్ అబౌట్ సచిన్. 100% అండి. జీవన్ గారు థ్యాంక్ యూ అండి. శ్రీకాంత్ గారు సార్ మస్డాక్ షిప్యాడ్ సిడిఎస్ఎల్ బిఎస్సి ఇప్పుడు తీసుకోవచ్చా లాంగ్ టర్మ్కి? తీసుకోవచ్చండి బ్రహ్మాండంగా. గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ అలర్టింగ్ గ్రూప్ మెంబర్స్ విత్ ఫేక్ న్యూస్, థ్యాంక్ యూ అండి. ఈశ్వర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. సజ్ సజ్లేర్ షేర్ సల్జర్ షేర్ 1586లో బై చేశాను, కెన్ ఐ హోల్డ్ ఇట్? సల్జర్ ఎలక్ట్రానిక్ 61586. మీరు ఈశ్వర్ గారు మీరు ప్రతిదీ కూడా అమ్మాల్సిన ప్రైస్లోనే కొంటున్నారండి. సో ఇది ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఎయిట్ ఒకవేళ 880 అబోవ్ వచ్చింది అనుకోండి, యావరేజ్ చేయండి. లేదంటే మీ ఫండ్ బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. ఖచ్చితంగా యావరేజ్ చేయండి. బీటెక్ మధు గారు నమస్తే అన్న, మీ ప్రిడిక్షన్ సూపర్ అన్న, థ్యాంక్ యూ అండి. రామ్మూర్తి గారు గుడ్ ఈవినింగ్ సార్, టాటా మోటార్స్ ఫ్రెష్ బై చేయాలి అనుకుంటున్నా, ఏ రేట్లో ఎంట్రీ అవ్వచ్చు? ఇప్పుడు రేట్లో ఎంట్రీ అవ్వచ్చు అండి, ఇదే లోయెస్ట్, ఇంకా ఎంటర్ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. చల్లారావు గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. సో ఆ, ఈ ఈశ్వర్ ఈశ్వర్ గారు సో దయచేసి మీరు రాంగ్గా అనుకోవద్దు. మీరు పాసిబుల్ అయితే మన ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, కాల్ చేయండి. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. రైట్. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆ, మీరు ప్రతిసారి కూడా రాంగ్ ఎంట్రీలు తీసుకుంటున్నారండి. అంటే ఎక్కడైతే అమ్మాలో అక్కడ కొంటున్నారు, ఎక్కడైతే కొనాలో అక్కడ అమ్ముతున్నారు అనమాట. సో ఇటువంటి మిస్టేక్స్ నుండి మన తెలుగు వాళ్ళని బయటికి తీసుకురావడం కోసమే మనం ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాం నవంబర్ బ్యాచ్లో. సో ఈ నవంబరు ఫస్ట్ నుండి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు దయచేసి స్లాట్ బుక్ చేసుకోండి, ఎందుకంటే ఫండ్ అందులో పెట్టి ఇరుక్కుపోయి ఇబ్బంది పడడం కన్నా మంచి స్టాక్స్లో కోర్స్ నేర్చుకుని మంచి స్టాక్స్లో పెట్టుకోవడం బెటర్ అనమాట. సో ట్రైనింగ్ ఓన్లీ 5 మెంబర్స్కే, ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. సో ఫ్రీ ఫుడ్, అకామిడేషన్, ట్రైనింగ్ ఫ్రీగా ఉంటుంది. ట్రైనింగ్ స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అంతా ట్రైనింగ్ ఉంటుందండి. 100% మీకు జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మోస్ట్లీ మీ ఫీజు కూడా ఇక్కడే ఏదైనా గెయిన్ చేసుకుంటారు. సో కోర్సుతో పాటు మీకు కంప్లీట్గా ప్రిడిక్షన్ చేపిస్తాం, లైవ్ ట్రేడింగ్ చేపిస్తాం. సో ఖచ్చితంగా ఎవ్రీథింగ్ స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్నీ ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ 5 మెంబర్స్కే ట్రైనింగ్. సో స్లాట్ బుక్ చేసుకోండి. ఆ, ఏమైనా దీపావళికి జాగ్రత్తగా మంచిగా ఈవినింగ్ టైంలో ట్రేడింగ్ ఉంటుంది, అందరూ ఒక్కొక్క స్టాక్ కొనుక్కోండి. సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ అంటిల్ కీప్ వాచింగ్. కొత్తగా చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.